హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఏంటక్క బోర్ కొడుతుంది, ఎప్పుడు చూసినా రెసిపీసే పెడతా ఉంటాయి, ఏమైనా వ్లాగ్స్ చేయొచ్చు కదా అని ఒకళ్ళు అడిగారనమాట. వాళ్ళ కోసమే ఇలా వ్లాగ్ తీయడానికి ట్రై చేశాను. ఈ వ్లాగ్ ఫ్లాప్ అయిందో సక్సెస్ అయిందో మీరే చెప్పాలన్నమాట. మా ఊర్లో ఏదో గుడికి జాతరలాగా చేస్తున్నారనమాట. నార్మల్ టైమింగ్స్లో ఇలా వెళ్తూ ఉంటే ఏం అనిపించేది కాదు, ఇలా జాతర కదా ఇట్లా చూస్తుంటే భలే ఆనందంగా ఉంది. ఈ ఒక్క గుడి ఎక్కడో లోపల ఉంటుంది, కానీ వాళ్ళు ఊరంతా ఇలా లైటింగ్ అయితే వేశారు. ఎంత బాగుందంటే అబ్బా, చూస్తుంటే చూడాలనే అనిపిస్తుంది. సో చూడండి ఎంత బాగుందంటే, అసలు చిన్నపిల్లలు అయితే అంతే కూర్చుండిపోతాను. చూడండి, పిల్లలు క్యాప్ చేసుకొని ఇంత చలిలో కూడా వచ్చారంటే గ్రేట్ అబ్బా. చిన్నపిల్లలు, మా పిల్లలకి హ్యాట్స్ ఆఫ్ అనుకోవాలి. ఎందుకంటే ఇంత చలిలో కూడా మా మాహిర్ డాడీ లైటింగ్స్ చూపిస్తావా ప్లీజ్ అని అడుగుతున్నాడు అనమాట వాళ్ళ డాడీని. వాళ్ళ డాడీ వాడు అడిగారు కదా అని చెప్పేసి చిన్న పాప అయినా కానీ డేర్ చేసి వెళ్ళిపోయామన్నమాట. సో ఇలా కొలలాగుంది, మధ్యలో వచ్చేసరికి ఆంజనేయ స్వామి నిల్చొని పెట్టారు ఆ విగ్రహాన్ని. నార్మల్ టైమింగ్స్లో ఉండదు జాతర కాబట్టి, ఇట్లా స్పెషల్గా ఒకేషన్ కాబట్టి పెట్టారనమాట. చూడండి అసలు నీళ్ళు పడ్డట్టు అట్లా వేశారనమాట లైటింగ్ అంతా కూడా. నేను ఇప్పుడు వెనక నుంచి అయితే చూపించాను కదా, ఫ్రంట్కి కూడా వెళ్ళి చూపిస్తానమాట. ఫస్ట్గా మా ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ మీరు కనుక గమనించినట్టయితే ముందు మొత్తం ఫ్లవర్ డెకరేషన్ అనమాట. బెంగళూరులో ఫ్లవర్స్కి కొదవే ఉండదు, ఎక్కడ చూసినా రియల్ ఫ్లవర్స్తోనే మొత్తం చేస్తారు. ఈ ఆర్చ్ ఏదైతే ఉందో ఆ ఆర్చ్ మొత్తం కూడా ఫ్లవర్సే. ధ్వజస్తంభం లాగా ఉంది కదా, అది కూడా ఫ్లవర్సే అనమాట. ఎంత చక్కగా డిజైన్ చేస్తారు అబ్బా. ఫ్లవర్స్ డిజైన్ చేసే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ కొట్టొచ్చు. చాలామంది అంటున్నారు, ఎప్పుడు మొహరం వీడియోస్ తీస్తావు కానీ ఇట్లాంటివి ఎప్పుడు చేయవేంటక్క అని. మీరు ముస్లిమ్స్ కాబట్టా ఇట్లా వీడియోస్ తీయవు అని అన్నారు. నాకు రిలీజియన్ అంత సంబంధమే లేదు. నేను ఒక హ్యూమన్ బీయింగ్, నేను మనిషిని. నాకు జాతి కుల మత భేదాలు ఇవన్నీ నాకేం పట్టవు, ఎందుకంటే నేను అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తూ ఉంటాను. సో ఆ విషయం పక్కన పెడదాము. చూడండి లైటింగ్ అయితే కనులకి కనువిప్పుగా ఉందన్నమాట. ఇలా చూస్తూ ఉంటే చూడాలనే అనిపిస్తుంది. నేను ఇందాక నించుంది అదిగోండి అక్కడ పట్టుకుంది కదా వెనక వైపు అనమాట నేను వెళ్ళింది ఫస్ట్. ఇప్పుడు మళ్ళీ ముందు నుంచి అయితే వీడియో తీయడానికి ఇటు వైపుకి వచ్చేసాను. కానీ గుడికి దారి మాత్రం ఈ ఆంజనేయ స్వామి ఎదురుగా గుడి ఉంటుంది. గుడికి ఈ ఆంజనేయ స్వామి ఫేస్ టు ఫేస్ విగ్రహాలు ఉంటాయి అన్నమాట. సో డైరెక్ట్గా గుళ్ళోకి అయితే వెళ్తారనమాట. సో ఇది చూసిన తర్వాత డైరెక్ట్గా గుళ్ళోకి వెళ్ళడానికి ట్రై చేశాను. చాలామంది జనాలు ఉన్నారు. అసలు ఫుడ్ అయితే పొద్దున్న నుంచి నాన్ స్టాప్గా కుక్ చేస్తూనే ఉన్నారు, పెడుతూనే ఉన్నారు అబ్బా. అసలు ఎంత ఫుడ్ పెడుతున్నారంటే తిన్న వాళ్ళకి తిన్నంత. పనులకు పోయే వాళ్ళు కూడా బెంగళూరులో చాలామంది పనులకు వెళ్తారనమాట, ఇంట్లో ఎవరు ఉండరు. ఇలా పనులకు వెళ్ళే వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి తినేసి వెళ్తున్నారనమాట. అసలు ఎంత బాగుందో అబ్బా. ఫుడ్ కూడా వీళ్ళు నార్మల్గా పెట్టరు, మన సైడ్ పెళ్ళిళ్ళకి ఎలా పెడతారో అలా పెడతారనమాట. అన్నీ వెజ్జే పెడతారు. ఆ వెజ్ కూడా టమాటా రైస్ లాగా పలావ్ అట్లా పెడతారనమాట. చూడండి ఎంత బాగుందో. కింద చదవడానికి ట్రై చేయొద్దు, అదేం లేదు, ఆలయ అని చెప్పి ఏదో ఉందన్నమాట. అది కన్నడలో రాసింది. ఇక్కడ నార్మల్గా అయితే ఈ బొమ్మలు ఏవి ఉండవన్నమాట. ఇప్పుడు జస్ట్ నార్మల్గా టెంపుల్ ఒక్కటే ఉంటుంది, ఆర్చ్ గీర్చ్ ఏమి ఉండవు నార్మల్ టైమింగ్స్లో. ఇదంతా డెకరేషన్ చేపించారనమాట. నార్మల్ టైమింగ్స్లో ఇక్కడ చేపలు కూడా ఉండేవి కావు అంతకుముందు. నేను నార్మల్ టైమింగ్స్లో కూడా ఒకసారి అట్లా దగ్గర నుంచి వెళ్ళి చూశాను. ఇక్కడ కొలంలాగా ఉంది, ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టి దానికి కూడా కింద చూడండి అబ్బా ఎంత డెకరేషన్ చేశారు. మొత్తం రియల్ పూలే, రియల్ పూలు. అసలు పూలు మన సైడ్ పూలు ఎంత రేట్ ఉంటాయో కదా, ఇక్కడ కూడా రేటే, కానీ కాస్ట్ ఎక్కువ ఉన్నా కానీ వీళ్ళు అసలు ఇందులోనూ తగ్గేదే లేదు. ఇక్కడ వెనక వైపు చూసినట్టయితే కొబ్బరి చెట్లు అనమాట. వక్క చెట్లు ఎక్కువగా పెంచుకుంటారు ఇక్కడ, ఎందుకంటే వక్కలు భలే కాస్ట్ అబ్బా. ఇక్కడ నుంచి అన్ని ప్రదేశాలకి సప్లై అవుతూ ఉంటాయి కర్ణాటక నుంచి వక్కలు గనక 1 ఎకరం ఉంటేనా రాజులు అయిపోతారనమాట ముందు. ఇప్పుడు ఈ కొలంలో ఇప్పుడు కొత్తగా చేపలు కూడా వేశారనమాట. అటు గేట్ అనేది క్లోజ్ చేశారు, చిన్నపిల్లలు వెళ్ళి పడిపోతారేమో అని చెప్పేసి. పెద్ద లోతేం ఉండదు. ఆ బొమ్మ ఎంత ఉందో దానికి స్టాండ్ ఉంది కదా, కొంతవరకే ఉండేది, పెద్ద లోతేం లేదు. దీనికి కూడా డెకరేషన్ చేశారు పూలతో. నాకు అసలు అనిపిస్తుంది అబ్బా ఇన్ని పూలు భలే చక్కగా చేశారు కదా అనిపిస్తుంది నాకైతే. నేను పూలు ఎక్కువ పెట్టుకోను, కానీ ఇట్లా పూలు చూస్తున్నప్పుడు భలే ఆనందం అనిపిస్తుంది. ఎలా అయినా ఆడవాళ్ళం కదా, ఆ పూల పిచ్చి పోదనమాట. ఇది వచ్చరికి హోమగుండము. ఇందాక దూరం నుంచి చూపించాను కదా ధ్వజస్తంభము, ఇదిగోండి దగ్గర నుంచి చూపిస్తున్నాను. అలా మధ్యలో గ్రీన్ కలర్ వైట్ కలర్ ఉన్నాయి కదా, అవి ఏమనుకుంటున్నారు, అల్లినవి
కొబ్బరి చెట్టు ఆకులు, ఒక్క చెట్టు ఆకులతో ఇట్లా అల్లుతారనమాట. లోపలికి వెళ్ళడానికి ట్రై చేశాను, అవ్వలేదు. దూరం నుంచి హారతి ఇస్తుంటే ఇట్లా చూసేసాననమాట. మీకు కూడా చూపించాలని చాలా ఎగస్ట్రాలు పడి వీడియో తీశాను. కానీ లాస్ట్‌కి మొహం కూడా కనిపించలేదు. దాని తర్వాత వీడియో క్లిప్ చూసుకున్న తర్వాత అర్థమైంది. వెరీ సారీ. దర్శనం అయితే దూరం నుంచి కూడా మీకు చేపించలేకపోయాను. ఇట్లా చూడండి, చూస్తుంటే ఎంత బాగుందో కదా. మా మాహిర్ చూడండి ఎగస్ట్రాల్ అనమాట. స్వెటర్ వేసుకున్నాడు, మళ్ళీ మంకీ క్యాప్ అంట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వ్లాగ్స్ని కూడా కొంచెం సక్సెస్ చేయండి అబ్బా అప్పుడప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.